మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశము 21వ భాగంగా ఇర్మియా గ్రంథంలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇర్మియా గ్రంథంలో యేసు నీతిగల రాజుగా దర్శనమిస్తారు. ఇర్మియా 23:5 23 అధ్యాయం 5వ వచనము ఒకసారి మనం చూద్దామండి. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, మీరు తప్పకుండా రాసుకునండి. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలంన యూదా ప్రజలు భద్రముగా జీవింతురు, ఇజ్రాయేలీలు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ఇక్కడ ప్రభు ఇట్లా అనుచున్నాడంటే తండ్రి దేవుడు అండి. ఏ వాక్యాన్ని అయితే ఇర్మియాకి ఇస్తారో అది ప్రజలకి చెప్తున్నాడు. ఇర్మియా కూడా యెషయాలాగా 40 సంవత్సరాలు ప్రవచిస్తాడండి. ఆయన 12 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనను పిలుస్తారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. తల్లి గర్భంలో రూపుదిద్దక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు పుట్టక ముందే నిన్ను నేను పవిత్రపరిచాను, నిన్ను నేను జాతులకి ప్రవక్తగా నియమించాను, నా మాటలు నీ నోట పెడుతున్నాను, నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను. ఈరోజు రాజ్యముల మీద అధికారాన్ని కూలద్రోయడానికి, పెళ్ళగించడానికి, కట్టడానికి, పునర్నిర్మించడానికి. కనుక నువ్వు సిద్ధంగా ఉండు. నేను నిన్ను సురక్షిత పట్టణంలాగా, ఇత్తడి తలుపు, ఇనుప స్తంభంలాగా నేను తయారు చేస్తున్నాను. ఎవరు నిన్నేం చేయజాలరు. ఎవరిని చూసి నువ్వు భయపడొద్దు, ఏ రాజుని చూసి నువ్వు భయపడొద్దు. నేను నీకే సందేశాన్ని ఇస్తున్నాను, అది నీవు ప్రజలకి అందించాలి అని దేవుడు ఆయనతో మాట్లాడతారండి. 12 సంవత్సరాల వయసులో. ఇంకా 13 సంవత్సరాల వయసు నుండి ఆయనని ప్రవక్తగా చేస్తారు. అయితే యూదా పతనావస్థలో ఉన్న టైంలో దేవుడు మరి ఈయన ద్వారా ప్రవచిస్తారు. మొత్తం ఇర్మియా గ్రంథం అంతా చదివితే ఈ గ్రంథ సారాంశం ఏంటంటే, యూదా రాజులు ప్రజలు చేసిన పాపములకు గాను దేవుడు వారిని శిక్షిస్తాడు. బాబిలోనియా రాజు ద్వారా వాళ్ళని శిక్షిస్తాడు. కనుక మీరు పాపాన్ని విడిచిపెట్టండి అని రాజులకి ప్రజలకి సందేశాన్ని 40 సంవత్సరాలు ఇస్తాడు. కానీ వాళ్ళు ఈయన సందేశాన్ని వినడం కాదు కదా, ఇట్లాంటి సందేశం ఇస్తావా, బాబిలోనియా నుంచి వస్తున్నాడు రాజు, దేవుడు మిమ్మల్ని ఆయనకి అప్పగిస్తారు, ఆయనకి లొంగిపోండి అని ఇట్లాంటి సందేశం ఇస్తావని ఇర్మియాని బావిలో పడేస్తారండి, బొండ కొయ్య వేస్తారు, చెరసాల్లో పెడతారనమాట. చాలా శ్రమలు, యేసు ప్రభు శ్రమలని జ్ఞాపకం తీసుకొని వస్తాయి. అంత శ్రమ పడతాడనమాట ఇర్మియా ప్రవక్త. 16 మంది ప్రవక్తలు యెషయా నుంచి మలాకి వరకు. ఈ 16 మందిలో ఇర్మియా ప్రవక్త తలమానికం వంటి వాడనమాట. చాలా వేదన, ఈ యూదా ప్రజల కొరకు కన్నీళ్లు కారుస్తాడండి. అయ్యో వీళ్ళు దేవుని మాట వినట్లేదు, ఎట్లా అని. మీరు ఇర్మియా 9 చదివితే నా శిరస్సు జలకూపమైన ఎంత బాగుండు, నా కన్నుల నుంచి కన్నీళ్లు ఏరులాగా ప్రవహించునుగాక అని కన్నీటితో ప్రార్థిస్తాడండి. ఏడుస్తాడు ప్రజల కొరకు, సందేశాన్ని ఇస్తాడు రాజులకి ప్రజలకి. కానీ హృదయాలు రాయి కఠినం చేసుకొని దేవుని మాట వాళ్ళు ఆలకించరు. అయితే ఎందుకు ఇర్మియా ద్వారా 23లో దేవుడు
ఇలాంటి ప్రవచనాన్ని ఇచ్చారు. రానున్న మెస్సయ్య అని ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను దావీదు వంశం నుండి నీతిగల రాజుని ఎన్నుకుంటాను, ఆయన నీతి న్యాయంతో ప్రజల్ని పరిపాలిస్తాడు, విజ్ఞానంతో, దేవుని జ్ఞానంతో పరిపాలిస్తాడు, సొంత జ్ఞానంతో కాదు. దావీదులాగా, అబ్రహం లింకన్ లాగా, గాంధీజీలాగా, ఇలాంటి గొప్ప వ్యక్తుల్లాగా దేవుని యొక్క జ్ఞానంతో, దేవునితో కనెక్ట్ అయి దేవుని జ్ఞానంతో పరిపాలిస్తాడు. వీళ్ళందరూ మనుషులు, కానీ యేసుప్రభు దేవుడు, దేవుని కుమారుడు. వాళ్ళతో పోల్చొచ్చా? కానీ వాళ్ళేమో దేవుని జ్ఞానంతో పాలించారని చెప్పడానికేనండి. ఈయన దేవుని కుమారుడు, దేవుడు యేసుప్రభు. ఆయన పరిపాలనలో ప్రజలు శాంతి భద్రతలతో సమాధానంగా జీవిస్తారంట. ఆయన పరిపాలనలో అందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉంటారు. ప్రభు మనకి రక్షణ అని కూడా ఆయనకి పేరు పెడతారంట. యేసు ప్రభు మనకి రక్షకుడు అన్నమాట, లోక రక్షకుడు. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. అందుకే ఈ 73 గ్రంథాల్లో కూడా ప్రతి పేరు ఏంటంటే యేసు ప్రభు యొక్క పరిచర్యని, మినిస్ట్రీ ఆఫ్ జీసస్ అన్నమాట. ఏంటి అని అక్కడ సమాధానకర్త తన శిలువ మరణం ద్వారా మనల్ని తండ్రితో సమాధానపరిచారు. అలాగే మనల్ని ఒకరితో ఒకరిని కూడా అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు నీతిగల రాజు, ఆయన నీతితో పరిపాలిస్తాడు. ఆయన రాజ్యంలో సదా శాంతి ఉంటుంది, అవినీతి ఉండదన్నమాట. ఎందుకు ఇలాంటి రాజుని మళ్ళా దావీదు వంశంలో నుంచే ఇస్తా అంటున్నారు దేవుడు. ఇప్పుడు పరిపాలించేది కూడా ఇర్మియా ప్రవక్త ప్రవచించినప్పుడు కూడా దావీదు రాజులే పరిపాలిస్తున్నారు. 20 మందిలో ఇంకా చివరి రాజులు దుష్టులైన రాజులు అన్నమాట. జోసయ కింగ్ హోషియా యొక్క కుమారులు అన్నమాట వీళ్ళు. యెహోయాకీము చాలా దుష్ట రాజు అండి. ఇంకొక ఆయన లాస్ట్ సిద్కియా, వీళ్ళిద్దరూ ఆయన కొడుకులే. ఇంకా కాకపోతే యెహోయాకీం కొడుకు ఒక 3 నెలలు పరిపాలిస్తాడు. యెహోయాకీన్ అంటారు. మత్తయి సువార్తలో ఆయనని ఎకోనియా అంటారు అన్నమాట. ఆయన ఒక్కడే బాబిలోనియా రాజుకి లొంగుతాడు. వీళ్ళిద్దరూ మీరు లొంగండి, లొంగిపోతే దేవాలయాన్ని కాల్చరని చివరి రాజు సిద్కియాకి ప్రవచనం ఇస్తాడనమాట ఇర్మియా. మీరు లొంగిపోయారనుకోండి, అప్పుడు దేవాలయాన్ని కాల్చడు నెబుకద్నెజర్ రాజు. మరి యెరూషలేంలో ఉన్న అధికారులు, ప్రముఖుల ఇండ్లను కూడా తగలబెట్టడు. మీరు లొంగిపోండి, అప్పుడు మీ ప్రాణాలకి రక్షణ అని చెప్తే వీళ్ళు ప్రజలు వినరు, రాజులు వినరు. ఈ ఒక్క ఆయన వింటాడండి, యెహోయాకీన్, ఎకోనియా అంటారనమాట. యేసుక్రీస్తు వంశావళిలో 1:11 ఆయన మనవడే జెరుబ్బాబెల్ తిరిగి వచ్చి దేవాలయాన్ని కడతాడు, 2వ దేవాలయం అన్నమాట. విధేయించినప్పుడు దేవుని యొక్క మాట మనకెప్పుడు మేలు జరుగుతుందండి. మనకు ఒక శ్రమ ఇచ్చారు, మనం పాపం చేసినప్పుడు ఒక శిక్షనిచ్చారు, దాన్ని మనం స్వీకరించాలన్నమాట. వీళ్ళకి 70 సంవత్సరాలు ప్రవాసాన్ని దేవుడు నిర్ణయించారు, దాన్ని వాళ్ళు లొంగాలి. దేవుని యొక్క శిక్ష అంటే క్రమశిక్షణ అన్నమాట. గాడ్ డిసిప్లిన్స్ అస్ త్రూ సఫరింగ్స్. దాన్ని మనం స్వీకరించాలి, ఆ డిసిప్లిన్ని ఒప్పుకోవాలన్నమాట. దేవుడు ప్రేమించే వాళ్ళనే ఆయన క్రమశిక్షణలో పెడతాడనమాట. సో ఇంతకు ముందు రాజులు ఎలా ఉన్నారు? నేను దావీదు వంశం నుండి నీతిగల రాజుని ఎన్నుకుంటాను, ఆయన నీతితో పరిపాలిస్తాడంటే యేసుప్రభు. మరి ఇంతకుముందు రాజులు ఎలా ఉన్నారు? దావీదు నుంచి మనం చూస్తే 20 మంది. చివరి ఆయన సిద్కియా అండి. మనం సొలొమోన్ని చూస్తే ఆయన కూడా సొంత శరీర వాంఛల చొప్పున జీవించాడు, దేవుని చిత్తం చేయలే, తన చిత్తం చేసుకొని చివరిలో ఉపదేశకుళ్ళు ఏమంటాడండి, నిరాశ, అంతా వ్యర్థం, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ అంటాడు. మనసు కోరిన అన్ని కోరికలు తీర్చుకొని, కళ్ళు కోరినవన్నీ వనితలందరినీ కోరుకొని చివరికి పశ్చాత్తాపడతాడు. టూ లేట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఆయన అందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు అన్నమాట. నరుని ప్రధాన ధర్మం ఇదియే, మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు పాటించండి.
నరులు చేసిన కార్యములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చు, దేవుడు వానన్నిటికీ ఒకరోజు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు తీర్పు తీర్చడానికే రాజులకు రాజుగా, ప్రభువులకి ప్రభువుగా, యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. అప్పుడు గొర్రె పిల్లలాగా మరణించాడు మన కొరకు. ఇప్పుడు రాజులకి రాజుగా ఆయన రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుందండి, ఎవరు తప్పించుకోలేరు. పుట్టినరోజు ఉన్నట్లే, పెళ్లి రోజు ఉన్నట్లే, మనం డెత్ డే అంటాం కదా, ఆ రోజు ఉన్నట్లే ముఖ్యమైన రోజు తీర్పు దినం, డే ఆఫ్ జడ్జిమెంట్. వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. దానికోసం మనము దేవుని ఎదుట నిలబడాలండి. మనం దానియేలు గ్రంథంలో చూస్తే నిజంగా తీర్పు, ఎట్లాంటి తీర్పు వస్తుంది అని 5వ అధ్యాయంలో నెబుకద్నెజర్ మనవడు అనమాట బెల్షజరు దేవుని యొక్క పాత్రల్లో మద్యం తాగుతాడు. తాను తన భార్యలు ఉంపుడు గత్తెలు. వెంటనే పరలోకం నుంచి దేవుడు జడ్జిమెంట్ని ఎక్కడైతే తాగుతున్నాడో విందుశాల గోడ మీద రాస్తాడండి. ఆ చెయ్యి, ఆ దేవుని దూత ఇంతే కనబడుతుంది. మెనే మెనే టెకెలు పార్సిన్. దేవుడు నీ పాపాన్ని పుణ్యాన్ని త్రాసులో బేరీజ్ వేసినప్పుడు నీ పాపం ఎక్కువైపోయింది ఇలా త్రాగడం ద్వారా. కనుక దేవుడు రాజ్యాన్ని నుంచి తొలగించి మాదియా పర్షియా రాజులకి ఇస్తాడు అని, పారసిక రాజులకి. ఆ రోజే బెల్షజర్ చంపబడతాడు. బాబిలోనియా పతనం అయిపోతుంది. ఈ రాజు త్రాగడం ద్వారా, అందులో దేవుని పాత్రల్లో త్రాగడం ద్వారా, మక్కబీల గ్రంథంలో కూడా అలాగే ఉంటుంది ఎండ్ మీరు చూస్తే. కనుక మనం దేవునికి భయపడాలి. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఇందులో రేఖాబీల కుటుంబం కూడా ఉంటుందండి 35వ అధ్యాయంలో. వాళ్ళు రేఖాబీల తెగ అన్నమాట. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు సీసాలు ముట్టుకోరండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాము. ఈ రాజులు ఎట్లా ఉన్నారంటే, చివరిలో రాజులండి యెహోయాకీము, తర్వాత సిద్కియా. ఇప్పుడు యెహోయాకీం 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఇర్మియాకి చెప్తారండి, నీవు ఆ ప్యాలెస్ ముందు వెళ్ళి, రాజు ఉంటున్న ప్యాలెస్ ముందుకు వెళ్ళి ఆ ప్యాలెస్ ముందు నిలబడి రాజుకి నువ్వు నా సందేశం అందించు అని. ఇర్మియా వెళ్తాడు. అందులో చాలా క్రూరమైన రాజు, మొండి రాజు అన్నమాట. అంత క్రూరమైన రాజు దగ్గరికి వెళ్ళి మరి సందేశాన్ని ఇస్తే ఎంత కష్టమండి. కానీ ఇస్తాడు. దేవుని యొక్క సందేశము తన ప్రాణం పోయినా సరే ఆ సందేశం ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాడనమాట. కొన్నిసార్లు కుమారి ఇంటికి వెళ్ళయ్యా, అక్కడ నేను నీతో మాట్లాడతాను, అట్లా వెళ్తాడనమాట. ఇప్పుడు రాజు ప్యాలెస్ దగ్గరికి వచ్చాడు. ఈ రాజు చాలా క్రూయల్ అనమాట. నేను ఒక్కసారి చదువుతాను, మీరు ఇది తప్పకుండా రాసుకోవాలి, పాటించాలి. మన అందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. ఇర్మియా 22వ అధ్యాయము 3-4 వచనాలండి. మీరు నీతిని ధర్మమును పాటింపుడు, వంచనకు గురి అయిన వారిని వంచకుల నుండి కాపాడుడు, పరదేశులను అనాథలను వితంతువులను దోచుకొనకుడు, వారిని పీడింపకుడు, ఈ తావున నిర్దోషులను చంపకుడు, మీరు చిత్తశుద్ధితో నా ఆజ్ఞలను పాటింతురేని దావీదు వంశజులు రాజులుగా కొనసాగుదురు. రాజు ప్యాలెస్ ముందు నిలబడి ఈ సందేశాన్ని ఇస్తాడండి. ఎందుకు తెలుసా? కొత్త ప్యాలెస్ కట్టుకుంటాడనమాట. ముందు వాళ్ళ నాన్నగారిది అవి ఉన్నాయి కదండి, కొత్తది. సొలొమోన్ కూడా అంతే కదా, దావీదు ప్యాలెస్ ఉంది కదా, దావీదు కట్టుకోలే, ఆయన ఫ్రెండ్ హీరామ్ తూరు రాజు కట్టిస్తాడు. నాన్న ప్యాలెస్లో ఆయన ఉండొచ్చు కదండి. తనకి వేరుగా 13 సంవత్సరాలు ప్రజలు వెట్టి చాకిరీ చేయించి అన్యులని ప్రజల డబ్బుతో ఆయన 13 సంవత్సరాలు తన ప్యాలెస్ని కట్టించుకుంటాడు. అలాంటి ప్యాలెసే మళ్ళా తన భార్య ఐగుప్తు రాకుమార్తెకి కట్టిస్తాడంట. అంటే మొదట పెళ్లి చేసుకుంది ఆ ఐగుప్తు రాకుమార్తె, మిగతా వాళ్ళకు కూడా కట్టించాలి కదండి. ఇంకా ప్రజల్ని ఎట్లా పీడించి ఉంటాడు చూడండి. ఆయన ఆహారం కూడా మనం చూసాం కదా. ఈయన కూడా అంతే, కొత్త ప్యాలెస్ కట్టించుకుంటాడు. అందుకని ఇక్కడ మీరు 22:13 నుంచి చదివితే
ఆ ప్యాలెస్ ముందు నిలబడే ఇదంతా చెప్తున్నాడు. ఇర్మియా రాజుతో ఏం చెప్తాడంటే, ప్రభు నీ గురించి ఏం చెప్పారో తెలుసా, అధర్మ మార్గమున ప్యాలెస్ని కట్టించి అవినీతితో సంపాదించిన డబ్బుతో పై అంతస్తును కట్టించుకొని ఎర్ర రంగులు వేసినంత మాత్రాన నీవు గొప్ప రాజు అనిపించుకుంటావా? కూలి వాళ్ళతో కూలి చేయించుకున్నావు ప్యాలెస్ కట్టడానికి, వాళ్ళకి కూలి ఎగ్గొట్టేశావు. మీ నాన్న అలా లేడు. మీ నాన్న జోసయ్య హోషియా నీతి ధర్మాల్ని పాటించాడు, ప్రజల్ని నీతిగా పరిపాలించాడు. ఇది దేవునికి భయపడుట అంటే, దేవుణ్ణి ఆరాధించడం అంటే, నువ్వు ఒక అధికారంలో ఉండి నీ ప్రజల్ని నీతి న్యాయాలతో పాటించాలి. వాళ్ళది దోచుకొని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించుకోవడం కాదు. ఇంకా నీకు స్వార్థాభిలాష తప్ప ఇంకేదీ లేదు. కనుక దేవుడు నిన్ను బాబిలోనియా ప్రవాసానికి పంపిస్తానంటున్నారు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సంబడి. ఇంకా ఈయన ఏం చేస్తాడో తెలుసా అండి? 36వ అధ్యాయంలో మీరు చదివితే ఈ యెహోయాకీం అన్నమాట, జెహోయాకీం అని ఉంటుంది. 35 అధ్యాయాలండి. జైల్లో పెడతారు ఇర్మియాని. అక్కడ ఆయన దేవుడిచ్చిన సందేశాన్ని రాస్తాడనమాట. ఇంకా ఆయనని దేవాలయం కూడా రానివ్వట్ల. దేవాలయం ముందు నిలబడి 7వ అధ్యాయంలో ఆయన దేవుని ప్రవచనాన్ని చెప్తాడు. నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళందరూ ఇప్పుడు దేవాలయానికి వస్తున్నారు విశ్రాంతి దినం ఆరాధించడానికి, లోపలికి రానివ్వట్లేదు అధికారులు అనమాట. కాబట్టి దేవాలయం ముందు నిలబడే వచ్చే వాళ్ళకి చెప్పంటే, మీరు చేసే దొంగ పనులన్నీ చేసి దేవాలయంలో వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే ఈ దేవాలయము నాదైన ఈ దేవాలయము దొంగల గుహ అనుకుంటున్నారా? కరెక్ట్గా చెప్తాడండి. దేవుడు ఏం చెప్పమన్నారో అది చెప్తారనమాట. అప్పుడు కూడా ఆయనను పట్టుకొని చంపాలనుకుంటారనమాట. తర్వాత 35 అధ్యాయాలు దేవుడు ఏదైతే ఇర్మియాకి చెప్తారో చెరసాల్లో ఉండి ఆయన రాస్తాడు. రాసిన తర్వాత తన సెక్రటరీ అనమాట బారూక్తో చెప్తాడు, ఇదిగో నన్ను వాళ్ళు దేవాలయానికి రానివ్వట్లేదు కదా, జైల్లో పెట్టారు కదా బారూకు, నువ్వు వెళ్ళి దేవుని సందేశం వినిపించయ్యా, ప్రభు ఈ సందేశాన్ని ప్రజలకి రాజుకి వినిపించమంటున్నారు. అప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళి వినిపిస్తాడు. బారూక్ని ఏమన్నారు, ఇర్మియాని మాత్రం జైల్లో పెడతారనమాట. బావిలో కూడా వేస్తారు, బొండ కొయ్య వేస్తారు. దేవాలయం ముందు 24 గంటలు ఆ దేవాలయం ముందు నడిచిపోయే ప్రజలు ఆయనను చూసి పిచ్చివాడు అనుకుంటారండి. అట్లా సత్యమైన వాక్యం ఇస్తే ఇదే జరుగుతుందండి. సత్యమైన వాక్యం దేవుడు ఏది చెప్తారో అది చెప్తే అన్నమాట. అప్పుడు ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకొని వెళ్తే అక్కడ చదువుతారనమాట రాజుకి. అప్పుడు ఆయన ఈ యెహోయాకీమే చలి కాచుకుంటూ ఉంటాడు కుంపటి ముందు. అయితే ఆ యెషయా గ్రంథాన్ని చదువుతుంటే చదివిన తర్వాత కొంచెం తన చేతిలో కత్తిని తీసుకొని ఆ గ్రంథాన్ని కోసేసి ఆ నిప్పులో వేసేస్తాడు. కుంపటి ముందు చలి కాచుకుంటున్నాడు కదా, ఆ నిప్పులో పడేస్తాడు. ఎంత ఆయనకి గర్వం చూడండి. అధికారము ధనము మనిషిని ఎట్లా చేస్తుందో. కానీ వాళ్ళ నాన్నని మీరు చూస్తే ధర్మశాస్త్రం దొరికింది అని వాళ్ళు ఆ బొక్కసంలో డబ్బు తీస్తారు దేవాలయాన్ని రిపేర్ చేయాలని. అప్పుడు పాత మోషే ధర్మశాస్త్రం దొరుకుతుంది. అప్పుడు హుల్దా ప్రవక్తి దగ్గరికి వెళ్ళి దేవుని సందేశం ఏంటి అంటే, ఇదిగో ఇలా ప్రవాసానికి పంపిస్తాను, ఇలాంటి శిక్ష, కానీ నీవు పశ్చాత్తాపడ్డావు దేవుని యొక్క సందేశాన్ని విని, కనుక నీ సమయంలో ఇది జరగదు అని హుల్దా ప్రవక్తి హోషియా రాజుకి చెప్తే ఆయన పశ్చాత్తాపడి ప్రజలందరూ వాక్యం వినేలాగా వినిపిస్తాడని ఆయన చదివి. కానీ ఈయన దేవుని సందేశాన్ని ఇస్తే ఆ తండ్రికి, దైవభీతి కలిగిన తండ్రికి పుట్టిన కొడుకు అనమాట. దావీదు సొలొమోన్ రాజు ఎట్లానో సొలొమోన్ రాజు ఇంకా బెటరేనండి. ముందు దేవాలయాన్ని కట్టిస్తాడు, తర్వాత సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి వెళ్తాడు. ఆయన బ్రతికున్నన్ని రోజులు దేవాలయాన్ని రిపేరింగ్ చేస్తుంటాడు. ఈయన అట్లా కాదు, దేవుని సందేశాన్ని కాల్చేస్తాడనమాట. కనుక బాబిలోనియా రాజు ఈయనని బాబిలోనియాకి ప్రవాసానికి గొలుసులతో బంధించి తీసుకెళ్తాడండి.
ఇంకా చివరి రాజు సిద్కియానైతే ఆయనని బంధించి ఆయన కన్నుల ఎదుట ఆయన కొడుకులను చంపి ఇదే నీ చివరి చూపని, తర్వాత ఆయన కన్నులు పెరికివేసి గొలుసులతో బంధించి అందరినీ ప్రజలతో పాటు అందరి ముందు ఆయనని బాబిలోనియాకి తీసుకొని వెళ్తారనమాట. కనుక దేవుడు ఇర్మియా ద్వారా చెప్తారండి. అంతేకాదు ఇర్మియా కన్నులతో ఆ బాబిలోనియా రావడం 3 సార్లు వస్తాడనమాట. అక్కడ యవ్వనస్తుల్ని యువకులని పట్టి దేవాలయంలో చంపడం, అక్కడ దేవాలయంలో యవ్వనస్తుల రక్తం దావీదు వంశజులు కూడా ఉంటారు ఏరులుగా పారడాన్ని చూస్తాడండి. ఇంకా 3వసారి దేవాలయాన్ని కాల్చడము ఆ బాబిలోనియా రాజు చూసి చాలా చాలా ఏడుస్తాడనమాట. అందుకే ఈయనని వీపింగ్ ప్రాఫెట్, విలపించే ప్రవక్త అంటారు. యేసు ప్రభులాగా ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థిస్తాడనమాట. విలాప గ్రంథాలు కూడా అప్పుడే రాస్తాడు. ఈ ఇర్మియా ప్రవక్త యొక్క సందేశము అప్పటి రాజులకి ప్రజలకే కాదు, ఇప్పటి మనకండి. మనం కూడా దేవుని ఆజ్ఞలు పాటించాలి. కొద్దిగా డబ్బు, కొద్దిగా అధికారం రాగానే ఇంకా నా అంతటి వాడు లేడని సొలొమోన్ రాజులాగా, యెహోయాకీము, సిద్కియా రాజుల్లాగా సొంత చిత్తాన్ని చేసి పేదలది దోచుకొని పేదల డబ్బుతోటి అంతస్తు మీద అంతస్తు కట్టించుకోవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఇర్మియా ప్రవక్త ద్వారా మా అందరితో మాట్లాడుతున్నారు. మీరు పశ్చాత్తాపపడండి, మీ పాపాలని ఒప్పుకొనండి, మీరు పేదల్ని అనాథల్ని పీడించకూడదు, నీతి న్యాయాల్ని పాటించండి అని చెప్తున్నారు. నీతిమంతుల ఇండ్లని దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రభువా, మేము అధికారంలో ఉన్న, ధనాన్ని కలిగి ఉన్న, అవినీతి పనులు చేయకుండా పేదల పట్ల కరుణ కలిగి నీతిగా పరిపాలించడానికి దావీదు రాజులాగా మాకు కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా రాజులు కాకపోయినా దేవుని ఆజ్ఞలు పాటించడానికి కృప దయచేయండి. నీతి మార్గంలో నడవడానికి కృప, పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని పాటించే కృపని దేవుడు మీకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.